హలో ఎవ్రీవన్. ఓజీ సో రిలీజ్ అయ్యి నిజంగా బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తుందనే చెప్పాలి. అంతకంటే ముందు వైసీపీ ప్రభుత్వం కాస్త అంటే దానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఈ మూవీని బైకాట్ చేయాలని కానీ సో నెగిటివ్గా స్ప్రెడ్ చేశారనమాట. అయితే ఇప్పుడు నిజంగా ఈ కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుంది. సో దీన్ని అసలుకి నిజంగా ఎలా చూడొచ్చు ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదే ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో జకీర్. ఎస్ సార్, ఇప్పుడు అంటే సోషల్ మీడియాలో ఫుల్గా ప్రచారం అయిందంటే వైసీపీకి సంబంధించిన కొంతమంది మూవీ బాగోలేదన్నట్లుగా చెప్పించడం ఇలా క్రియేట్ చేశారని. బట్ ఇప్పుడు కలెక్షన్ల పరంగా చూసుకుంటే అసలు మూవీ టాక్ వింటుంటేనే కలెక్షన్లు 1000 వరకు దాటచ్చు అంటున్నారు. ఏం చెప్తారు సార్? యాక్చువల్గా మీరు అన్నట్టు వైసీపీ వాళ్ళు చాలా బ్యాడ్ ప్రచారం చేశారు. బాయ్కాట్ ఓజీ అన్నారు. ఉప ముఖ్యమంత్రి మళ్ళీ సినిమాలు చేయడం ఏంటి, రాజకీయాలు వదులుకోవచ్చు కదా అన్నారు. రకరకాలుగా చేశారు. కాకపోతే నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, ఆయన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కాకముందు ఏదైతే సంతకాలు చేశాడో, అగ్రిమెంట్ చేసుకున్నాడో అవి పూర్తి చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఒకవేళ వదిలేస్తే ప్రొడ్యూసర్ దాని మీద నమ్ముకున్న నష్టపోరా కదా. మరి సో అలాంటప్పుడు మళ్ళీ అక్కడ కూడా వీళ్ళే మాట్లాడతారు. సో చాలా రకాలుగా చేశారు. సో ఇప్పుడు ఎన్ని చేసినా అండి, సినిమాలో సత్తా ఉంటే ఎవడు ఆపినా ఆగదండి. అది కరోనా అయినా ఆగదే, అవునా కదా. సో సినిమాలో సత్తా ఉందని ఎలా చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్కి, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్కి కరెక్ట్గా సూటబుల్ అయిన వేషం పడిందని అనిపించింది నాకైతే. ఒక 10 ఏళ్ళు బ్యాక్ ఎలా ఉన్నాడు ఆయన, అదే చూపిస్తూ 80స్లో ఎలా ఉండేది విలనిజం కానీ, డాన్ కానీ, దాన్ని ఎదుర్కొనే తత్వం కానీ ఎలా ఉండేదని అదొకటి. అంటే కరెక్ట్ పవర్ఫుల్ మాస్ క్యారెక్టర్ అనమాట ఇది. ఒక గబ్బర్ సింగ్లో పవర్ఫుల్ మాస్ పోలీస్ ఆఫీసర్ తర్వాత నాకు తెలిసి ఒక పవర్ఫుల్ మాస్ క్యారెక్టర్ ఇదే. దానికి తోడు దర్శకుడు ఎవరు? పవన్ కళ్యాణ్ అభిమాని, పవన్ కళ్యాణ్ భక్తుడు అనాలేమో. ఒక హరీష్ శంకర్ లాగా, ఒక బండ్ల గణేష్ లాగా, ఒక సుజిత్. సో అట్లాంటి భక్తుడు ఎలా చేస్తాడు ఆయన్ని? ఎప్పుడు మా బాస్ ఇలాగే ఉండాలి, మా బాస్ని ఎలా చూపించాలి అనే తపంతోనే చేస్తారు. పోనీ సినిమా ఇది ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గానో లేదా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టపడే వాళ్ళు చెప్పారో అనుకుందాం, కాసేపు పక్కన పెడితే సినిమాకి అన్ని ఛానల్స్ కానీ అందరూ కూడా రివ్యూ ఏమి ఇచ్చారు? 2.5 ఇచ్చారు. అంటే అవుట్ ఆఫ్ 5 2.5 అంటే యావరేజ్ కదా. అది ఏంది చిన్న సినిమాలకైతే. పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ పవర్ స్టార్ సినిమాకి 50% బాగానే ఉంది అని అన్నారంటే అది బ్లాక్ బస్టర్ అయినట్టే కానట్ట. ఆయన సినిమా పోయిందంటేనే భయభయం కలెక్షన్స్ వస్తాయి. మరి హిట్టే యావరేజ్ అంటే అబోవ్ యావరేజ్ అంటే ఎలా ఉంటుంది టాకు? కలెక్షన్ పరంగా ఎత్తుకెళ్ళిపోతుందా లేదా? ఆబ్వియస్లీ ఎత్తుకెళ్ళిపోతుంది. అరే వకీల్ సాబ్ సినిమాకి ఈ మహానుభావులు అందరూ వైసీపీ మహానుభావులు కావాలని పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడానికి ఇండస్ట్రీ మొత్తానికి ఇబ్బంది పెట్టి సినిమా టికెట్లు 10 రూపాయలు 15 రూపాయలు 5 రూపాయలు పెడితే 70 కోట్లు వసూలు చేసింది కేవలం 10 రూపాయల టికెట్లకి. మరి అదే 100 రూపాయలు 1000 రూపాయల టికెట్ పెడితే ఎంత కలెక్ట్ చేస్తుందండి ఓజీ? ఈ జస్ట్ ఇమేజ్. పొద్దున్న కూడా అడుగుతున్నాడు, ఏంటి ఓజీ మళ్ళీ ఫట్టట కదా అని, నువ్వు చూసావని అడిగా. అంటే లేదు బయట అది వైసీపీ టాక్ అది. మరి హరిహర వీరమల్లు ఇప్పుడు అది పోయిందంటే చాలా ఇంపాక్ట్ సేమ్ అలా అనిపించి చాలా మందికి నచ్చలేకపోవచ్చు. కాకపోతే క్రిష్ది తర్వాత గీతాకృష్ణ డైరెక్షన్లో చేంజెస్, సీజే వర్కౌట్ అవ్వకపోవడం సరిగ్గా అవ్వకపోవచ్చు, కానీ ఇది అలా కాదు కదా. పోనీ ఏదైనా ఆ సినిమా వేరు ఈ సినిమా వేరు. సరే ఈ సినిమా చూసి మాట్లాడండి, అది పక్కన పెడితే ఇదే ఓజీకి సంబంధించి మంత్రి అంబటి రాంబాబు గారు ఒక ఎటకారంగా ట్వీట్ చేశారు. ఖచ్చితంగా ఈ సినిమా అయినా హిట్ అవ్వాలి కోరుకుంటున్నాను అన్నాడు ఆయన. అంటే వ్యంగ్యం ఉంది అందులో. అంటే ఈయనకి ఒక ఫ్లాప్ హీరో, ఈయనకి సినిమాలు ఈయనకి ఎందుకు, అటు రాజకీయాలకు పనికిరాడు ఇటు సినిమాలకు పనికిరాడు అనే ధోరణిలో మాట్లాడినట్టు అనిపించింది వ్యంగ్యంగా. సరే ఆయన నిజంగా సినిమాలు పనికిరావంటే వరుసగా జల్సా వరకు 10 ఎన్నో ఫ్లాపులు, యావరేజ్లు ఫ్లాపులే. ఎక్కడైనా ఇమేజ్ తగ్గింది ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ బేస్ ఎలా దట్ ఈస్ నథింగ్ బట్ ఏంటది ఇమేజ్. అదే
ఫ్యాన్ బేసే కదా. సార్ అట్లనే ఇప్పుడు అంటే మూవీ కలెక్షన్స్ పరంగా మనం మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారు మూవీ 100 కోట్ల క్లబ్ వరకు ఇప్పుడు అదే నీకు అదే మాట్లాడబోతున్నాను, మీరు అదే అడిగారు సార్. ఇప్పుడు నిజంగా అదే ఈజీగా ఈ క్వశ్చన్ కి ఇంతకు ముందే ఆన్సర్ ఇచ్చేసానండి నేను. ఇప్పుడు వకీల్ సాబ్ సినిమాకో లేదంటే భీమ్లా నాయక్ సినిమాకో 10 రూపాయల టికెట్లు పెట్టారు. అన్నిట్లో ఏ సినిమా నాకు సరిగ్గా గుర్తులేదు కానీ మరి 70 కోట్లు అయిందిగా, వచ్చిందిగా. 10 రూపాయలు పెడితేనే అదే జస్ట్ 100 రూపాయలు పెట్టండి, 100 రూపాయలు పెట్టండి, ఎన్ని కోట్లు, 700 కోట్లు వచ్చిండదా ఏది వకీల్ సాబ్కే. మరి అక్కడే 100 కోట్ల కప్పు దాటేసినట్టేనా. మరి దీన్ని మాట్లాడతారు ఏంటండి. అంటే ఇవాళ రేపు సినిమాలో ఉన్న కంటెంటు, సినిమాలో ఉండే ఎలివేషన్స్, సినిమాలో ఉండే హీరోయిటిక్ సన్నివేశాలు పక్కన పెట్టేసి కలెక్షన్సే మాట్లాడుతున్నారు. అంటే కలెక్షన్స్ ఎక్కువ వస్తే అదే హిట్టా చెప్పండి. అంటే అలాగ అయిపోయింది మైండ్ సెట్. అలా అయితే ఏ సినిమా కూడా 2 వారాల మించి ఆడట్లేదే స్క్రీన్లో. ఈ శుక్రవారం అంటే మళ్ళీ శుక్రవారంకి ఉండట్లేదే, ఎంత హిట్ సినిమా అయినా. బాలీవుడ్ కల్చర్ వచ్చేసింది మనకు కూడా. అందుకే వెంటనే 2 శుక్రవారాల తర్వాత ఆ నెట్ఫ్లిక్స్లోకో అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేస్తుంది సినిమా. అది కలెక్షనే సినిమా అని మాట్లాడితే ఎన్నో గొప్ప సినిమాలు ఆడను కూడా ఉన్నాయి. మంచి మంచి సినిమాలు ఎందుకు ఆడలేదు తెలియదు కదా. కాబట్టి కలెక్షన్స్ గురించి పట్టించుకునేవాడైతే ఏమండి, ఆయన రేంజ్ ఆయన నుంచి విభేదించో లేదంటే ఏదో సందర్భంలో విడిపోయిన చెప్పిన ఆ మాజీ భార్య రేణుదేశాయ్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి. ఆయనకి ఏంటి అసలు, ఆయనకున్న ఇమేజ్ ఎవరికైనా ఉందా, ఆయనకున్న స్టార్డమ్ ఎవరికైనా ఉందా. పైపెచ్చు మెగాస్టార్ గారు తమ్ముడు స్వయానా. ఆయన ఎవరినైనా పిలిచి ఒక సినిమా చేస్తాను మీకంటే 100 మంది క్యూలో ఉంటారు అదే. బట్ ఆయన అది ఎప్పుడు పట్టించుకోలేదు, ఎప్పుడు ప్రజలు సేవ ఇదే అనుకుని ఉన్నాడు ఆయన అని ఆవిడ చెప్పిందండి. ఏంటి ఆయనతో విడిపోయిన ఒక 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత చెప్పిన మాట అది కదా. సో విడిపోయిన తర్వాత యాంటీగా కూడా చెప్పొచ్చు కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇమేజ్కి కావాలని ఎటకారం చేసినా అది ఏమీ ఫరక్ పడదు, ఏమీ అవ్వదు. పైపెచ్చి ఆయన పట్టించుకోడు కూడా. ఆయన ఎప్పుడు నిజంగా లేదు మంచి సినిమాలు చేయాలి, మంచిది చేయాలని అంటే అందులోనే ఉండేవాడు కదా. సంవత్సరానికి ఒక సినిమా చేసుకొని ఒక 4-5 యాడ్లు చేసుకుంటే ఆయన డబ్బులు ఎడిపోతాయి. ఆయన డబ్బులు ఎవరికైనా వస్తాయా. ఫస్ట్ సౌత్లోనే ఎవరికి యాడ్ ఇవ్వకపోతే ఆయనకి ఇచ్చారు యాడ్, పెప్సీ యాడ్. సరే దాంట్లో ఏవో ఎసెన్స్ ఏవో కలుపుతున్నారనో ఏదో నచ్చక మనం చూసి మా ఫ్యాన్స్ ఫాలో అయ్యి కొన్ని 100 కుటుంబాలు మళ్ళీ పాడైతే ఇబ్బంది, ఏ ఒక్కడు చెడిపోయినా ప్రాబ్లం అని చెప్పి కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. ఆయనే కానీ యాక్సెప్ట్ చేస్తే ఈరోజు సోకాల్డ్ సూపర్ స్టార్లు అన్ని యాడ్లన్నీ సగం యాడ్లు ఆయనే చేసేవాడు. అది లేదు కదా ఆయనకి. కాబట్టి కలెక్షన్ ఇవి కాదు, సినిమాలో సత్తా ఉంది కాబట్టి యావరేజ్ టాక్ వచ్చింది. 2 రోజులు అవనివ్వండి, అది సినిమా ఎందుకంటే సినిమాలో ఇప్పటికే టాక్ ఏంటంటే కంటెంట్ స్టోరీ రిపీటెడ్గా ఉన్న ఎలివేషన్ సీన్స్ హైలైట్ అంటే సినిమా. నేనన్న మాట కాదు, నాకు ఎలాగా నచ్చుతుంది, బయట వాళ్ళ మాట చెప్తున్నాను. సో ఏముంది ఎలివేషన్ అసలు. ఎప్పుడైనా అదే సినిమాకి అలాంటి ఎలివేషన్ సీన్స్ 2-3 పడ్డాయంటే సినిమా హిట్. సినిమాలు ఏ కంటెంట్ లేకపోయారు. అలాంటి పవన్ కళ్యాణ్ లాంటి వాడికి అందులో పైగా ఆయనకి గన్స్ అలాంటివి ఉంటే ఇష్టం అంట బాగా. పూరి జగన్నాథ్ గారు ఒకసారి ఎప్పుడో చెప్పారు. సో ఒక డాన్ లాంటి క్యారెక్టర్ వేస్తే పైగా ఆయన మార్షల్ ఆర్ట్స్లో నిష్ణాతుడు, ఎట్లా ఉంటుంది ఆ కత్తి అలాంటి ఫైట్స్ ఇది యాప్ట్గా ఉంటుంది కదా. ఈ కావాలని చేసిన మరి కాస్త ఎక్కువ హైప్ వచ్చేసింది. ఎప్పుడైతే వైసీపీ వాళ్ళు బ్యాడ్ చేయాలనుకున్నారో అది మరి కాస్త హైప్ వచ్చేసి యుఎస్లో కూడా ర్యాలీలు పడిగాపులు సినిమా కోసం. మీరు పొద్దున కూడా వీడియో రిలీజ్ చేసి చూశాను. ఓకే సార్, థ్యాంక్ యూ.